నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తానికి షర్మిల ఎవరు వదిలిన బాణం అనే ప్రశ్నకి ఇటు తెలంగాణ అటు ఆంధ్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చినట్టుగా కూడా అర్థమవుతుంది. తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయబోతోంది వాస్తవం అనే విషయాన్ని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల బాహాటంగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనవరి 4వ తేదీన వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్లో విలీనం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీకి సంబంధించిన పీసీసీ చీఫ్ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తాయి అంటూ వార్తలు వస్తున్నప్పటికీ తనకు ఏఐసీసీకి సంబంధించి జనరల్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించడంతో పాటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి స్టార్ క్యాంపెయినర్గా కూడా ప్రకటించే అవకాశం ఉంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అయితే తాను తెలంగాణ నుంచే ఎంపీ పదవికి పోటీ చేయాలనుకుంటున్నట్టుగా, ఆ ఎంపీ పదవికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభ్యంతరాలు చెప్పనట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా కానీ ఇటు కేసీఆర్ మీద ప్రతి నియోజకవర్గం తిరుగుతూ తెలంగాణ వ్యాప్తంగా కూడా రాజశేఖర్ రెడ్డి కలలు కన్నా రాజ్యాన్ని స్థాపించాలి అంటే అది వైఎస్ఆర్టీపీతో మాత్రమే సాధ్యం అని చెప్పిన షర్మిల మరి కాంగ్రెస్ తోటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలలు నెరవేరుతాయి కాబట్టి కాంగ్రెస్లో విలీనం చేస్తాను అన్నట్టుగా కూడా కనిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలలు గన్న ఒక రాష్ట్రాన్ని మిగిల్చొచ్చు, ప్రజలకు సేవ చేయొచ్చు అనుకుంటే గతంలోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించి షర్మిల దూరంగా ఉంటే బాగుండేది అనేది ఒక అభిప్రాయం. కానీ అలా కాకుండా అప్పుడు జగన్ వదిన బాణము అంటూ పాదయాత్ర చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆంధ్రాలో బలపడ్డానికి కారణమైన షర్మిల అన్న మీద వ్యక్తిగత కోపంతో మాత్రమే ఆంధ్రాలో అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో పాటు అన్నను అధికారం నుంచి దించడంలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి స్టార్ క్యాంపెయినర్గా ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేయడానికి కూడా సిద్ధమైపోతున్నారా అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు బాహాటంగానే మేము వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలి షర్మిలకు మద్దతు ఇస్తామని చెప్తుంటే మరికొంతమంది నిర్ణయాన్ని కొంచెం గోప్యంగా ఉంచారని, షర్మిల పార్టీ విలీనం తర్వాత నిర్ణయాలు వస్తాయని, ఇది జగన్కి మాత్రం చాలా పెద్ద మైనస్గా ప్రాబ్లంగా మారబోతుంది అంటూ కూడా సోషల్ మీడియాలతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి షర్మిల తీసుకున్న నిర్ణయం ఏదైతే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలి అనుకుందో అసలు వాటికి సంబంధించి క్లియర్గా ఎందుకు విలీనం చేయాలి అనుకుంటుంది? 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ప్రజలకు సేవ చేసే విధానాన్ని తీసుకురావడమే తన లక్ష్యంగా తెలంగాణలో అడుగుపెట్టారని షర్మిల గతంలో చెప్పింది. మరి ఆ నేపథ్యంలోనే విలీనం చేస్తోందా, లేదా పార్టీని అంతర్గతంగా 2 రాష్ట్రాల్లో అతి తక్కువ సమయంలో ఎన్నికలకు ముందు తీసుకువెళ్ళడం కష్టం కాబట్టి ఒక ఐడెంటిటీ కోసం మాత్రమే కాంగ్రెస్లో విలీనం చేస్తుందా? మరి ఇదే పొత్తు తను వైఎస్ఆర్టీపీ అనే ఒక పార్టీని క్రియేట్ చేయకముందే కాంగ్రెస్తో ఎందుకు మాట్లాడుకోలేదు? కాంగ్రెస్ అప్పుడు షర్మిలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదా? ఇప్పుడు ఏపీలో ఎన్నికలు సంతరించుకున్న వేళ జగన్కి చెక్ పెట్టాలి అని అంటే జగన్ కుటుంబం నుంచే మరొకరిని రంగంలోకి దింపాలి కాబట్టి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలతోటి మంత్రాలు జరిపాయి. అంతేకాదు కడప నుంచి వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఎంపీగా పోటీ చేయనున్నట్టు, ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో తెలియకపోయినప్పటికీ సోషల్ మీడియాలో దీనికి సంబంధించి అయితే ఒక చర్చ నడుస్తోంది. అంటే తన రాజకీయ లబ్ధి, తన కుటుంబం రాజకీయంగా ఎదగడం కోసం మాత్రమే షర్మిల కాంగ్రెస్ను ఉపయోగించుకుంటే జగన్ని దెబ్బతీయడానికి కోసం మాత్రమే కాంగ్రెస్ షర్మిలను ఉపయోగించుకుంటుందా ఏపీలో అనే వార్తలు వస్తున్నాయి. అయితే తెలంగాణకు సంబంధించి ఇప్పటివరకు షర్మిల పార్టీ విలీనానికి సంబంధించి పూర్తి క్లారిటీ అయితే లేదు. కార్యకర్తలకు అయితే ఒకటి చాలా క్లియర్గా చెప్పారు, ఇక నుంచి మనం కాంగ్రెస్తో కలిసి పనిచేయాల్సిందే, కాంగ్రెస్కి మనం సపోర్ట్ చేయాల్సిందే, కాంగ్రెస్లో మన పార్టీ విలీనం చేయబోతున్నామని. కానీ విలీనం చేయడానికి గల కారణాలను చెప్పలేదు. అయితే దీనికి సంబంధించి రేపు హస్తినకు బయలుదేరుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. షర్మిల హస్తినలో ఇటు సోనియా గాంధీతో, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో ఇలా ముఖ్య నేతలతో సమావేశం కానున్నట్టుగా కూడా తెలుస్తోంది. అసలు ఈ ముఖ్య నేతలతో సమావేశం వెనుక ఆంతర్యం ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి సమాచారం అందకపోయినప్పటికీ షర్మిల అనే ఒక బర్డ్ని ఉపయోగించి అటు జగన్ని కొట్టడంతో పాటు ఇటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ అభిమానులు, వైఎస్ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆ అభిమానులను తమ వైపు తిప్పుకోవడం ద్వారా పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి కూడా ఓట్స్ని గ్యాదర్ చేయొచ్చు, ఓట్స్ను పోలరైజ్ చేయొచ్చు అనేదే కాంగ్రెస్ యొక్క ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగానే షర్మిలను ఒక పావులాగా ఉపయోగించుకుంటున్నారు అంటూ కొంతమంది వాదన చేస్తుంటే, షర్మిల జగన్ మీద కోపంతోనే పార్టీ పెట్టింది,
జగన్ని ఓడగొట్టాలి అన్నదే షర్మిల ప్రధాన ఉద్దేశం. జగన్ని రాజకీయంగా ఎదగనీయకుండా ఉండడమే షర్మిల ఆలోచన. ఆలోచన విధానంతోనే అన్న జగన్తో విభేదించి అన్న వదిలిన బాణమే ఈరోజు అన్నకు రివర్స్ అవ్వడానికి అడుగులు ముందుకేస్తుంది అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు నడుస్తున్నాయి. అసలు షర్మిల పార్టీ పెట్టిన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.